మనకు 1.70 వచ్చిందండి. డాక్టర్ గారు ఈ పాప అండి, ఈ పాప ఏదో ఆపరేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుందంట. ఇంకా కొంచెం సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్లో నిన్న అమౌంట్ పెట్టి ఇప్పించానండి. ఇంకా కొంచెం డబ్బులు అయితే ఆ పాప రికవరీ అవుతుందంట. మీరు దగ్గరుండి ఆ పాప ఏమి ప్రాబ్లం లేకుండా కొంచెం చేసి ఇవ్వండి. ఆ అమౌంట్ ఏమంటే మనం చూద్దాం. ఆ పాపకి ఏమి ప్రాబ్లం లేకుండా చేసి ఇవ్వండి. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, డాక్టర్ గారు ఆ హాస్పిటల్ ఉంది, డాక్టర్ గారికి మీరు వెళ్ళండి అమ్మా. వెళ్ళి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇవ్వండి. పరిస్థితిలో ఆ పాప ఇది కాకూడదు. చేపిస్తామ్మా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏదున్నా నేను చేపిస్తాను, నువ్వు డోంట్ వరీ అమ్మా. ఓకే అమ్మా, ఓకే ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్త. ఓకే అమ్మా, ఇంకా లేదు లేదమ్మా, మంచిగా ఉంది కదా పాప. అమ్మా అంత ఆపరేషన్ అంతా కూడా బాగా చేస్తారు కదా. మీకు కూడా అంతా చూసుకుంటున్నారు కదమ్మా, అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటున్నారు కదా. డబ్బులు ఇంపార్టెంట్ కాదమ్మా, పాప ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. అమ్మా మీ హస్బెండ్ అమ్మా ఏం చేస్తామని మీరు ఎక్కడ వెళ్తారు పనికి? జంగారెడ్డి కూడా మేనా? బాగా చూసుకో పాపని, బాగా చదివియాలి. ఎట్టి పరిస్థితిలో పాపని డాక్టర్ చేయాలి. నువ్వు నీకు ఏం సాయం కావాలో నేను ఉంటాను. మీరు పాపని ఫ్యూచర్ లో డాక్టర్ అయ్యేట్లు చూడండి. మీ పాప పేరు ఏంటమ్మా? అమ్మా ఓకే అమ్మా, ఇంకా అంతా బాగుంది కదా. ఇంకా పర్లేదమ్మా, పాప బాగుండాలి, అది మా ఇది. ఏమ్మా హలో, కలుస్తానమ్మా, ఎల్లుండి వస్తాను. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతానమ్మా. జాగ్రత్తగా చూసుకుంది, డిశ్చార్జ్ అయినాక ఒకసారి కలుస్తానమ్మా. ఏమ్మా ఇంకా అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఆ రోజు వచ్చినప్పుడు మీ మతంలో బాధ ఉంది, ఇవాళ సంతోషంగా ఉన్నారు. లేదమ్మా, మన బాధ్యత కూడా పాపకి ఏం కాకూడదు అనేది మన ఇంటెన్షన్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, నమస్తే. అంతా మీకు కంఫర్టబుల్ గా ఉండేట్లు అన్ని కూడా చూసి పంపిస్తున్నారు. అదే కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అందుకే అమ్మా మనము ఎప్పుడు కూడా ఆరోగ్యం వెరీ ఇంపార్టెంట్. అందుకని దానికి మీరు అడిగిన దర్శనమే ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయమని చెప్పాను. ఏమా బాగుండాలి, మీరు అందరు బాగుండాలి. ఏమా ఓకే అమ్మా, ఓకే అమ్మా, నమస్తే. నా పేరు వినిత అండి, గొడ్ల, మాది జంగారెడ్డిగూడ మండలం. మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్టా మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. తెలుసుకొని ఆయన దగ్గరికి పాపను తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్. నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపది సిఎంఆర్ఎఫ్ కూడా 1,75,000 అప్రూవల్ ఇలా చేశారు. ఎంపీ గారి ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా. సార్కి ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి. సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు, ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు. సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషన్ కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి.
నాగేంద్ర బాబు గారు మా పాపకి బ్లడ్ టెస్టులు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు. మాకు ఎవరూ లేరన్న లోటుని సారు కూడా తీర్చారండి. మా పాప ఈరోజు ఇంత హెల్తీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి వల్లేనండి. అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంట్కి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి. మా పాపకి ఎంత సాయం చేశారండి, నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మేలుని. దేవుడి ద్వారానే మాకు ఈ మేలంతా జరిగించారు మహేష్ గారి ద్వారా. సార్ ఎంపీ సార్ మిమ్మల్ని అయితే మా పాపను చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటామండి. మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎలాగ ఉందమ్మా పరిస్థితి, ఏంటి, ఏం చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు కూడా మమ్మల్ని ఒక్క బిల్లు కూడా కట్టించుకోకుండా చాలా బాగా చూసుకున్నారండి. దేనికి కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. చాలా బాగా పట్టించుకొని ఎరా తిన్నారా, పాప ఏం చేస్తుంది, పాప ఎలా ఉందని ప్రతిదీ చాలా ఒక సొంత అన్నలాగా, సొంత వాళ్ళలాగా, ఒక కుటుంబంలో సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకున్నారండి. వారి త్యాగాన్ని, వారు చేసిన మేల్ని మేమైతే మర్చిపోము సార్. మా పాపను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది సార్. మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఎంపీ సార్ పుట్టా మహేష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏలూరు పార్లమెంట్కి ఇలాంటి మంచి నాయకుడిని ఇచ్చినందుకు మేము మళ్ళీ మాలాంటి పేదవాళ్ళకి కష్టం వచ్చినా సార్ దగ్గరకు వచ్చేలా చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు ముత్యాల సార్. ఇటు మా పాపకి హార్ట్లో హోల్ ఉందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే అమౌంట్ 4 లక్షల దాకా అయితే అని చెప్పారు సార్. అయితే అమౌంట్లో మేము ఎంపీ ఆఫీస్కి వెళ్ళాం సార్. పుట్టా మహేష్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యి సీఎం రిలీఫ్ అని LOC 1,75,000 ఇప్పించారండి. ఇంకా చాలక మిగతా అమౌంట్ కూడా సారే ఇస్తానని చెప్పారు సార్. ఇచ్చిన దగ్గరున్న హాస్పిటల్ని చేయించుకొని సార్ మాకు దగ్గరుండి చూసుకొని మమ్మల్ని మంచి క్షేమాలు చూసుకోండి సార్. ఇప్పుడు దాకా ఆపరేషన్ ఎంత అయినా కానీ సారే భరించారు సార్. దానికి వేల వందలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.